వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందిన కడియం కావ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విద్యాసాగర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడియం కావ్య గెలుపు కోసం కృషి చేసిన డివిజన్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్లో కడియం కావ్య గెలుపుకు మేము కృషి చేసినందుకు ఆమె 1,02,252 ఓట్లతో అధిక మేయర్తో గెలిచినందుకు మన 11వ డివిజన్ నుంచి వెళ్ళి నేను వారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇందులో పాల్పంచుకున్న మన డివిజన్ అధ్యక్షుడు తమ్ముడు సంగీత్ గారికి, అలాగే బూత్ అధ్యక్షులు బూత్ కన్వీనర్లకు, తర్వాత మహిళా సోదరిమణులు పద్మక్క గారికి, మాలతికి, ఝాన్సీ గారికి, అలాగే మన సాధన గారికి, మన శివ గారికి, నిర్మల గారికి, మన మమత గారికి, సుకుమార్కు, ప్రక్రియ గారికి, అలాగే మన తమ్ముడు యువకుడు మన సృజన్ గారికి, మిగతా పేర్లు చెప్పకుంటే అంటే మర్చిపోతే క్షమించాలి, కమల్ సురేందర్, కార్పొరేటర్ సురేందర్ గారికి నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా. ఎందుకంటే వారే అభ్యర్థిగా, ఇప్పుడు నేను చెప్పిన వారంతా వారే అభ్యర్థిగా అనుకొని కావ్య గారి గెలుపు కోసం చాలా కృషి చేసిండ్రు. నేను ఈ డివిజన్ ఇన్ఛార్జిగా వారందరికీ ఎవరైతే బూత్లో ఎక్కువ ఓట్లు తీసుకొస్తారో వారికి ఒక 5,110 కూడా తప్పకుండా ఇస్తానని చెప్పినా అది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే కార్పొరేషన్ ఎన్నికల వరకు మన 11th డివిజన్లో యూనిటీ తోటి అందరం ఐక్యమత్యతోటి ఏమాత్రం భేదాభిప్రాయాలు లేకుండా పార్టీ కోసం మన వ్యక్తిత్వం పక్కకు పెట్టి, వ్యక్తిగత కక్షలు పక్కకు పెట్టి పార్టీ కోసం కార్పొరేషన్లు కూడా జెండా ఎగరాలి, మళ్ళీ మేయర్ కాంగ్రెస్ మేయర్ ఎన్నిక జరగాలని చెప్పి కోరుకుంటూ, మన జిల్లా అధ్యక్షుడు మన ఎమ్మెల్యే గారు, డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే గారు నాయన్ రాజరెడ్డి గారు కూడా వారి కృషి కూడా ఎంతో ఉంది. నిన్న ఉద్యమకారులందరినీ సన్మానించడం, మాకు వెన్నుదండిగా ఉండి ప్రోత్సహించడం, వారికి కూడా ఈ సందర్భంగా 11వ డివిజన్ నుంచి అందరి తరఫున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.